ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాత్రి నా కోసం వెయిట్ చేయకుండా భోంచేసిందిగా, కనీసం ఇప్పుడైనా పిలుస్తుందేమో. ఒక ఛాన్స్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ జాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ నుంచైనా కాస్త త్వరగా రండి, లేదంటే నిన్నట్లాగేనే భోజనం పిల్లి తినేస్తుంది. పిల్లి తినేస్తుందా? అవును సార్, నిన్న మీకోసం అని ఎన్నో ఐటమ్స్ రెడీ చేసి పెట్టాను, కానీ ఏం లాభం, పిల్లి తినేసింది. పిల్లి తినేసిందా? ఛా! నా కోసం వెయిట్ చేయకుండా తినేసింది కాక మళ్ళీ నాకెక్కడ దొరికిపోతానోనని పిల్లి తినేసిందని అబద్ధం కూడా చెప్తావా? పోనీ కాల్ చేసినప్పుడైనా ఆన్సర్ చేయండి. ఏయ్, లేస్తున్నావు ఎందుకు? తినేసాను సార్, వెళ్ళి చేయి కడుక్కుందామని. దానికి నువ్వెందుకు లేవడం? ఉండు, నేనే ఫింగర్ బాల్ తీసుకొస్తాను. కూర్చో. 1 సెకండ్. జాను, అయితే లేటుగా వస్తే పిల్లి తినేస్తుంది అంటావు? అవును సార్, నిన్న అదే కదా జరిగింది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద బౌల్. జాను, ఏమైంది జాను? నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి సార్. వేడిగా? భాగ్యం, చెయ్యి కడుక్కోవడానికి నీళ్లు తీసుకురమ్మంటే చేతులు కాలంత వేడిగా తెస్తావా? నిన్ను వదిలేండి వదిలేండి, పాపం సార్, తనకేం వినిపించదు.
జాను జాను నువ్వైనా చూసుకోవాలి ఆ? ఏంటి జాను నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. తగ్గిపో. అమ్మో, ఇదేంటి నేను వాడి మొసలు పెట్టి నన్ను అంటాడు. అయ్యో చూడు ఎలా కాలిపోయిందో. ఆ? అమ్మో అమ్మో, వీడే మేడం చేయి కాల్చి మళ్ళీ వీడే ఆయింట్మెంట్ రాస్తున్నాడు అంటే వీడి చర్యలు ఊహాతీతం. అమ్మో, కంగారు పడకు జాను, తగ్గిపోతుంది. అర్థమైందిగా జాను, ఇంకెప్పుడు తప్పులు చేయకు. సార్ ఏంటి మీరు మాట్లాడేది? అదే జాను, ఇంకెప్పుడు ఇలా పొరపాటున కూడా చెయ్యి కాల్చుకోవద్దు అని చెప్తున్నాను. జాను వెళ్ళి రెస్ట్ తీసుకో. తినే ముందు వెయిట్ చేయకపోతే తిన్నాక బాధపడాల్సి వస్తుంది జాను. హాయ్, నేను మీ శాంతి. మరి కాసేపట్లో లైవ్ డిబేట్ స్టార్ట్ కాబోతుంది. ఇవాళ స్పెషల్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి కూతురు కీర్తి మనతో పాటు మన డిబేట్ లో పాల్గొనబోతుంది. ఈ డిబేట్ లో గొప్పింట్లో పుట్టి ప్రముఖ నాయకుడైన కూతురయ్యిండి కూడా అత్తారింట్లో తను పడిన కష్టాల గురించి మనతో మాట్లాడబోతున్నారు.